అండ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో స్పీకర్స్, ఫుల్ రేంజ్ స్పీకర్, మిడ్ రేంజ్ స్పీకర్, వాట్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ టూ స్పీకర్స్, మిడ్ అండ్ ఫుల్ రేంజ్. ఫుల్ రేంజ్ అనగానే ఓహో ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది అని ప్రజలు భ్రమపడిపోతారు. మిడ్ రేంజ్ అంటే తక్కువగా అని ఒక అపోహ ఉంది. దానికోసం క్లియర్ కట్గా నేను ఈ వీడియో నాది సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నేను ఆర్భాటంగా పెద్ద పెద్ద ఫొటోస్ పెట్టి ఇలా పెట్టి చేయను. ఉన్నది ఉన్నట్టు చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఓకే, ఇది ఫుల్ రేంజ్ స్పీకర్ చూడండి. సేమ్ చూసేదానికి రెండు ఒకేలా ఉన్నాయి. ఇది ఫుల్ రేంజ్ స్పీకర్, 8 ohms 40 watt వస్తుంది. ఇది ఓఫర్, ఇది మిడ్ రేంజ్ 4 ohmsలో 40 watts వస్తుంది. ఓకేనా? అయితే ఫుల్ రేంజ్కి మిడ్ రేంజ్కి వాట్ ఈజ్ డిఫరెన్స్ ఏం లేదండి. దీంట్లో హై అండ్ మిడ్ రెండు ఫ్రీక్వెన్సీస్ కూడా వస్తాయి. దీంట్లో ఓన్లీ మిడ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే వస్తాయి. హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? టోటర్. యాక్చువల్లీ హై ఫ్రీక్వెన్సీ మనకి రెస్పాండ్ అయ్యేది టోటర్. సో టోటర్ కమ్ ఓఫర్ రెండు కలిసి దీంట్లో ఉండటం వల్ల ఇది ఫుల్ రేంజ్ అయింది. అంతే తప్ప ఫుల్ రేంజ్ అనగానే ఏదో ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది అని అనుకోవటం భ్రమ. ఓకేనా? దీనికి టోటర్ అనేది అవసరం లేదు. టోటర్ ప్లస్ ఓఫర్ సౌండ్ రెండు కలిపి దీంట్లోనే వస్తాయి కాబట్టి ఇది ఫుల్ రేంజ్. ఇది ఓన్లీ మిడ్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అంటే లో కాదు అలాగనే హై కాదు, మధ్యలో ఫ్రీక్వెన్సీస్ ఒక 80 హెర్ట్జ్ అబౌవ్ టు ఒక 3000-5000 బిలో ఫ్రీక్వెన్సీస్ మొత్తం ఈ మిడ్లోకి వస్తాయి. ఓకేనా? 3000 అబౌవ్ ఫ్రీక్వెన్సీస్ మొత్తం ట్విట్టర్కి వెళ్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇది తీసుకుంటుంది. ఇది హై ఫ్రీక్వెన్సీ అండ్ మిడ్ ఫ్రీక్వెన్సీ రెండింటిని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఇది ఫుల్ రేంజ్ స్పీకర్. ఇది ఓన్లీ మిడ్. ఇప్పుడు వాయిస్ అనేది స్పష్టంగా రావాలి అనుకోండి, అలా మిడ్ వాడాలి. ఇది వాడామనుకోండి, ఫుల్ రేంజ్ వాడామనుకోండి, మనకి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. సో దేనికంటే హై ఫ్రీక్వెన్సీ ప్లస్ మిడ్ ఫ్రీక్వెన్సీ రెండు కలిపి దీంట్లో ఉండటం వల్ల వాయిస్ క్లారిటీ అనేది కొంత తగ్గడం జరుగుతుంది. అలాంటప్పుడు మన సెంటర్ ఛానల్లో మ్యాక్సిమం ఫుల్ రేంజ్ ఎవరు వాడరు, తెలిసిన వాళ్ళు వాడకూడదు కూడాను. ఓన్లీ ఈ ఓఫర్ మిడ్ రేంజ్నే వాడాలి. దానికి క్రాస్ ఓవర్ పెట్టి లేదంటే ఒక కెపాసిటర్ పెట్టి టోటర్ పెట్టుకోవటం వల్ల అవసరమైన ఫ్రీక్వెన్సీ మాత్రమే రెస్పాండ్ అవుతుంది ఈ స్పీకరు. అవసరం దానికంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏమైనా ఉంటే టోటర్కి పంపిస్తుంది. అప్పుడు క్లారిటీ అయిన సౌండ్ మనకి వస్తుంది. ఇది ఫుల్ రేంజ్ స్పీకర్స్ వాడామనుకోండి, రెండు ఇది హ్యాండిల్ చేయటం వల్ల కొంత డిఫరెన్స్ అనేది దీంట్లో మనకి కనబడుతుంది. సో సెంటర్ ఛానల్కి కానీ మనము స్పష్టమైన సౌండ్ వినాలంటే మాత్రము ఓఫర్నే ఎంచుకోవాలి, మిడ్ రేంజ్ ఓఫర్నే ఎంచుకోవాలి. ఫుల్ రేంజ్ వేయకోకూడదు. ఫుల్ రేంజ్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనకు ఛానల్లో చాలా చెప్తూ ఉంటాను. నాకు తెలిసిన మట్టుకి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.